గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ప్రజెంట్ ఇప్పుడు నేను బైక్ కాడికి వచ్చిన ప్రొద్దునే ఇప్పుడు 7 అవుతుంది. ఈరోజు బైక్ అయితే లేదు, మమ్మీ డాడీ పెద్దక్క దగ్గరికి వెళ్ళారు అండ్ నడుచుకుంటూనే వచ్చినుండి మార్నింగ్ వెళ్ళేసి. అండ్ ఇప్పుడైతే వ్యూకి రాకున్నది అబ్బా, సీరియస్లీ. ఇక్కడ సన్ను మీకు కనబడతలేడు, బట్ ఒక్క నిమిషం నేను బ్యాక్ కెమెరా పెడతా. ప్రొద్దున వ్యూ 7 AM అవుతుంది. సన్నే చూడండి, ఇప్పుడిప్పుడే కొండల నుంచి వెళ్ళి వచ్చిండు. సూపర్ ఉంటుంది అబ్బా. అండ్ ప్రజెంట్ మన బోర్ అయితే వస్తుంది. అండ్ నిన్న అక్కడ నుంచి సొప్ప తీసుకొని వచ్చినాం కదా, ఆ సొప్ప తేవాలి ఈరోజు ఆ గడ్డి కింద మనం కుప్పలాగా పోయాలి. అండ్ ఈ పెండకాళ్ళు ఇవి దుడ్డి ఎడ్లే అన్నీ తీసేసి కొంచెం క్లీనింగ్ చేసి మనము సొప్ప దేనికి పోదాం. అవేమో నా జస్ట్ కంకిబుడ్డలే బొక్కుతున్నాయి, మిగతా సొప్ప అంతా అట్లనే ఇచ్చి పెడుతున్నాయి, శ్రీలంకలం చేస్తున్నాయి. సరే అయినా మనదేంది, మనం తెచ్చి పెట్టాలి. అవి తినకపోతే దాని కొద్దనే ఎండుతుంది. సో యా, ఇప్పుడు సంచి అయితే తీసుకున్నా. నిన్న వేరే చోటుకే వెళ్దాం. పోయి ఇంక సొప్ప తెచ్చి ఆడేసి కొంచెం స్టోర్ అవుతుంది. అండ్ ఇంకో 2-3 డేస్ అయితే ఈ సొప్ప అయితే మనం కొట్టేస్తాం మనది. అండ్ మీరుగూడెంలో ఇంకా కాలేదు అది. ప్రజెంట్ అయితే కంకి సాళ్ళు అయితే వస్తుంది, అది ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకొకసారి నీళ్ళు పెడితే అది సెట్ అయిపోతుంది. అండ్ ఇదైతే రేపటి ఎల్లుండి కొట్టేసినా కానీ నడుస్తుంది, ఎందుకంటే ఏమన్నా జస్ట్ ఆకులే ఆడాడ గ్రీన్ ఉన్నాయి, మిగతా అంతా ఎండిపోయింది. అండ్ కంకి కూడా సాల్ అనేది మంచిగానే పోసింది. ఇది ఇప్పుడు ఒక 3 కుప్పలు అయితే తీసుకొని వచ్చినట్టు, 3 మెదళ్ళు తెచ్చి కుప్ప పోసిన. ఇంకొక మెదళ్ళు తీసుకొని వచ్చి ఎడ్లకేసి నీళ్ళు తాపి ఇంటికి వెళ్తా. ఇప్పుడు వర్క్ అయితే అంత ఎక్కువేం లేదు, జస్ట్ బైక్ కాడికి వచ్చుడు పోవడం ఉంది. ఇంకా కొన్ని డేస్ అయితే చాలా వర్క్ ఉంటుంది, ఎందుకంటే ఊళ్ళు తిరుగుడు ఇటు అటే ఎక్కువ పని ఉంటుంది, పెళ్లి పనులు. అప్పుడు ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ వస్తాయి, షార్ట్ వీడియోస్ వస్తాయి, లాంగ్ వీడియోస్ వస్తాయి. అండ్ ఇప్పుడు కూడా నేను కొన్ని షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. డైలీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, కొన్ని అందులో నుంచి షార్ట్ వీడియోస్ చేస్తా. అండ్ ఇప్పటిదాకా నేను ఇక్కడ కింద పడినంటి అందులోకి జారింది కాలు. ఈ సొప్ప ఈడ కొన్ని చెట్లు కూడా కొంచెం ఇంకొక మెదలు తీసుకొని వస్తే